వెల్కమ్ టు థమ్స్ అకాడమీ. ఈ రోజు కూడా అనాలజీ అనే టాపిక్ పైన ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్స్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇంటూ ఇట్స్ కాన్స్టెంట్ డిజిట్స్. ఇక్కడ వాళ్ళు 2 సెట్స్ ఇచ్చారు. ఆ 2 సెట్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో సేమ్ లాజిక్ యూజ్ చేస్తూ ఇక్కడ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 85, 24, 133. ఈ రెండింటికి మైనస్ చేద్దాం. 85, 24 అంటే ఏమొస్తుంది? 61 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి మైనస్ చేసి చూద్దాం. 133కి 24ని మైనస్ చేస్తే 901, 109 అనేది వస్తుంది. ఫస్ట్ 2 నెంబర్స్కి ఏమో 61 వస్తుంది. నెక్స్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఏంటి? 109. సేమ్ డిఫరెన్స్ సెకండ్ సెట్ కూడా వస్తుందో లేదో చూద్దాం. సెకండ్ సెట్ ఏమి ఇచ్చారు? 97, 36, 145. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకుందాం. 97 మైనస్ 36 అంటే 61. 145లో నుంచి 36 తీయండి, అప్పుడు ఏమొస్తుంది? 109. చూడండి, దీనికి డిఫరెన్స్ ఫస్ట్ సెట్కి డిఫరెన్స్ సేమ్ కదా. సో ఈ లాజిక్ అనేది ఈ 2 సెట్స్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఏ ఆప్షన్ వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 79, 18, 127 అనేది మనకు ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మైనస్ చేయాలి. 79 మైనస్ 18 అంటే 61. ఫస్ట్ డిఫరెన్స్ అనేది సాటిస్ఫై అయింది. సెకండ్ కూడా చూద్దాం. 127 నుంచి 18ని మైనస్ చేస్తే 901 అంటే ఇక్కడ 2 డిఫరెన్స్ అనేది సాటిస్ఫై అవుతున్నాయి కదా. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బుల్ అనేది సిడివి డబ్ల్యూఎంఎన్ ఎంఎన్గా మారింది. షార్ట్ అనేది టియుఐ జేపీ క్యూయువిగా మారింది. టెన్స్ నుండి నెక్స్ట్ ఏమొస్తుందో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు? బుల్. బుల్ అనేది సిడివిడబ్ల్యూఎంఎన్ ఎంఎన్గా మారింది. వీటి వాల్యూస్ కూడా రాసుకుందాం చూడండి. తర్వాత లాజిక్ ఏదో చూద్దాం. ఎం అంటే 13, ఎన్ అంటే 14, 13, 14. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే బీకి అంటే 2కి +1 యాడ్ చేసామనుకోండి, సి వస్తుంది కదా. మళ్ళీ బీకి +2 యాడ్ చేస్తే డి అనేది వస్తుంది. సో బి నుంచి సిడి అనే లెటర్స్ ఫామ్ అయినాయి. సేమ్ అలానే యూకి +1 యాడ్ చేద్దాం, వి వస్తుంది. యూకి +2 యాడ్ చేస్తే డబ్ల్యూ వస్తుంది కదా. అలానే ఎల్కి అంటే 12కి +1 యాడ్ చేస్తే ఎం వస్తుంది, +2 యాడ్ చేస్తే ఎన్ వస్తుంది. సేమ్ ఎల్ సేమ్ కదా, దీనికి +1 యాడ్ చేస్తే ఎం వస్తుంది, +2 యాడ్ చేస్తే ఎన్ అనే ఆల్ఫాబెట్ వస్తుంది. సో ఒక ఆల్ఫాబెట్ నుంచి 2 ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి. సేమ్ లాజిక్ నెక్స్ట్ పేరుకి కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ పేరు ఏంటి? షార్ట్. ఎలా మారింది? టియుఐజే పిక్యూయు విగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ ఎస్ అంటే 19, 8, 15, 20, 20, 21, 9, 10, 16, 21, 22. ఇప్పుడు సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేద్దాం. 19కి +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 20 కదా, అంటే టీ ఉంది. దీనికి +2 యాడ్ చేయండి, 21. 19 +2 అంటే 21. సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది కదా. మొత్తం చెక్ చేద్దాం. 8కి +1 యాడ్ చేద్దాం, 9 వస్తుంది. +2 యాడ్ చేస్తే జే వస్తుంది. 15కి +1 అంటే 16, టీ రాసుకున్నాం కదా. 15కి +2 అంటే 17. 20కి +1 అంటే యూ, 20కి +2 అంటే వి అంటే 22. సో సేమ్ లాజిక్ 2 పేర్స్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు టెన్స్లో అప్లై చేసి నెక్స్ట్ ఏం వర్డ్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. టీ అంటే 20, ఈ అంటే 5, 14, 19. ఫస్ట్ ఏం చేయాలి? ఒక్కొక్క ఆల్ఫాబెట్ నుంచి 2 ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి కదా. ఫస్ట్ 20కి +1 చేస్తే 21. 21 అంటే యూ.
20కి +2 యాడ్ చేస్తే 22 అంటే వి. ఇప్పుడు ఈ తీసుకుందాం. ఈకి అంటే 5కి +1 యాడ్ చేస్తే 6 అంటే ఎఫ్, +2 యాడ్ చేస్తే 7 అంటే జీ ఆల్ఫాబెట్ వస్తుంది. 14కి +1 చేయండి 15 కదా, 15 అంటే ఓ. 14కి +2 చేస్తే 16 అంటే ఏమొస్తుంది పి. 19కి +1 చేస్తే 20 అంటే ఆల్ఫాబెట్ ఏంటి టీ. 19కి +2 చేస్తే 21 అంటే యు. సో మన ఆన్సర్ ఏంటి యువిఎఫ్ జిఓపిటియు అనేది మనకు ఆన్సర్. యువిఎఫ్ జిఓపిటియు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 2 114 19 అనేది ఒక సెట్, 12 216 6 అనేది ఇంకొక సెట్. ఫస్ట్ సెట్ తీసుకొని లాజిక్ ఏదో చూద్దాం. 2 114 19. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి చూద్దాం. 19 2s ఎంత 38. ఈ నెంబర్కి డివైడ్ చేద్దాం. 114/38 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 3 కదా. 38ని 3 టైమ్స్ చేస్తే 114 వస్తుంది. సో మన క్లాస్లో ఆన్సర్ ఏమొచ్చింది 3 వచ్చింది. ఈ సెట్కి చూద్దాం. 12 216 6. ఫస్ట్ ఏం చేయాలి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 12 6 ఎంత 72. ఈ 72ని 216కి డివైడ్ చేద్దాం. 216/72. 72 1 72 3 టైమ్సే కదా. సో ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటి 3. సో ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. సో ఈ లాజిక్ అనేది 2 సెట్స్కి యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు 5 20 2 అనేది ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఏం చేయాలి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 5 2s ఎంత 10 కదా. దీన్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేయండి. అంటే 20/10 అంటే 2. కానీ ఇక్కడ మనకి ఏం ఆన్సర్ రావాలి 3 రావాలి. ఇక్కడ 2 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు 6 144 8. 6 8s ఎంత 48. 144/48 చేయండి. అప్పుడు 48 1s 48 3s పోతుంది కదా. సో ఇక్కడ 3 వచ్చింది. మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటి 3 కదా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ థర్మోమీటర్ అనేది టెంపరేచర్ అయింది. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. థర్మోమీటర్తో మనం ఏం మెజర్ చేస్తాం టెంపరేచర్ని మెజర్ చేస్తాం కదా. అలానే ఈ ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం సేమ్ లాజిక్ దేనికి ఉందో. టాజోమీటర్తో యాక్సిలరేషన్ని మెజర్ చేస్తామా చేయం కదా. ఇది దేనికి మెజర్ చేస్తాం స్ట్రెయిన్స్ని మెజర్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మైక్రోమీటర్ స్పీడ్. మైక్రోమీటర్ అనేది స్పీడ్ని మెజర్ చేయదు. ఇది దేన్ని మెజర్ చేస్తుందంటే సాలిడ్ బాడీస్ ఉంటాయి కదా వాటి యొక్క డయామీటర్ కానీ లెంత్ కానీ ఇలాంటి మెజర్మెంట్స్ అనేవి చేస్తుందన్నమాట. స్పీడ్ పైన మెజర్మెంట్స్ చేయదు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. వోల్ట్మీటర్ వోల్టేజ్. వోల్ట్మీటర్తో మనం ఏం మెజర్ చేస్తాం వోల్టేజ్ని మెజర్ చేస్తాం కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 4 5 83 అనేది ఒక సెట్, 5 5 102 అనేది ఒక సెట్. లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు 4 5 83. ఈ 83ని మనం ఎలా రాయొచ్చు 81 + 2గా రాసుకోవచ్చు. 81 అంటే మనందరికీ తెలుసు కదా 9 స్క్వేర్. ఈ 9 ఎలా వస్తుంది 4ని 5ని అడిషన్ చేస్తే వస్తుంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. ఆ వచ్చిన వాల్యూకి స్క్వేర్ చేసి +2ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ సెట్ కూడా ఫాలో అవుతుందో లేదో చూద్దాం. సెట్ ఏమి ఇచ్చారు 5 5 102 అనేది మన సెట్. ఫస్ట్ ఏం చేయాలి ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 5 + 5 అంటే 10. దీని స్క్వేర్ కనుక్కున్న తర్వాత +2ని యాడ్ చేయాలి. 10 స్క్వేర్ అంటే 100. దీనికి 2 యాడ్ చేస్తే 102. థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో ఈ లాజిక్ అనేది 2 సెట్స్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు 8 9 330. ఫస్ట్ ఏం చేయాలి ఈ రెండింటిని యాడ్ చేయాలి. 8 + 9 అంటే 17. 17 స్క్వేర్ ఎంత 289. దీనికి +2 యాడ్ చేస్తే 291 వస్తుంది. కానీ మనకి ఇక్కడ రావాల్సింది ఏంటి 330 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం 3 3 11. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 3 + 3 అంటే 6. 6 స్క్వేర్ ఎంత 36. ఇప్పుడు ఈ 36కి +2 యాడ్ చేద్దాం 38 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది 11 ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్.
థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 7, 6, 170. 7 + 6 ఎంత? 13. 13 స్క్వేర్ అంటే 169. 169కి +2 యాడ్ చేస్తే 171 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏం రావాలా? 170నే రావాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. 8 + 3 ఎంత? 11. 11 స్క్వేర్ చేస్తే 121. ఇప్పుడు దీనికి +2 చేయండి. 123 అంటే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్జేఎన్ అనేది ఓఎల్యూగా మారింది. డిహెచ్ఎల్ అన్నది ఎంజేజీగా మారింది. వికేసి అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం ఇచ్చారు? ఆర్జేఎన్ అనేది ఓఎల్యూగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. ఆర్ అంటే 18, జే అంటే 10, 14, 15, 12, 21. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి. 14కి 15కి డిఫరెన్స్ ఎంత? 1 కదా. 10కి 12కి 2, 18కి 21కి 3 కదా. అంటే ఎన్కి +1 యాడ్ చేస్తే ఓ అనేది వస్తుంది. జేకి +2 యాడ్ చేస్తే ఎల్ వస్తుంది. ఆర్కి +3 యాడ్ చేస్తే మనకి యూ అనేది వస్తుంది. సో ఫస్ట్ +1, తర్వాత +2, తర్వాత +3 ఇంక్రిమెంట్ చేస్తూ యాడ్ చేస్తున్నాం. సేమ్ లాజిక్ నెక్స్ట్ పేర్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ పేర్ ఏమి ఇచ్చారు? డిహెచ్ఎల్ ఎంజేజీ అనేది ఇచ్చారు. వాల్యూస్ రాసుకుందాం. డి అంటే 4, 8, 12, 13, 10, 7. ఇప్పుడు ఫస్ట్ మనం ఎల్కి +1 యాడ్ చేస్తే ఎం వాల్యూ వస్తుంది కదా. 8కి ఏం చేయాలి? +2 చేయాలి. 8 + 2 అంటే 10. 4కి ఏం చేయాలి? +3 చేస్తున్నాం. 4 + 3 అంటే 7. సో ఈ లాజిక్ అనేది 2 పేర్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇప్పుడు వీకేసీలో సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. వికేసీ వాల్యూస్ రాసుకుందాం. వి అంటే 22, కే అంటే 11, సి అంటే 3. ఫస్ట్ మనం ఏం చేయాలి? దీనికి +1 చేయాలి. అంటే 3 + 1 ఎంత? 4. 4 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? డి. తర్వాత 11కి +2 యాడ్ చేయాలి. 11 + 2 ఎంత? 13. 13 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? ఎం. 22కి +3ని యాడ్ చేయాలి. 22 + 3 అంటే 25. 25 అంటే వై అనే ఆల్ఫాబెట్ వస్తుంది. సో డిఎంవై అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంజీఎక్స్ అనేది విపీజీగా మారింది. టీజెడ్సీ అనేది సిఐఎల్గా మారింది. హెచ్పిఎక్స్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమిచ్చారు? ఎంజీఎక్స్ అనేది విపీజీగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. 13, 7, 24, 22, 16, 7. ఇప్పుడు 13 నుంచి 22కి వచ్చిందనమాట. ఇప్పుడు ఇవి దూరంగా ఉన్నాయని మనం ఆపోజిట్ తీసుకున్నాం అనుకోండి. ఎం అనేది వికి ఆపోజిటా? కాదు. జీ అనేది పీకి కూడా ఆపోజిట్ కాదు. ఆపోజిట్కి దగ్గరగా కూడా లేవు. సో ఆపోజిట్ అనే లాజిక్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ 13కి ఎంత యాడ్ చేస్తే 22 వస్తుంది? +9 చేస్తే 22 వస్తుంది కదా. సేమ్ అలానే 7కి ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది? దీనికి కూడా 7 + 9 ఎంత? 16. 24కి ఇక్కడ +9 +9, ఇక్కడ కూడా +9 యాడ్ చేసి చూద్దాం ఒకసారి. 24కి +9 యాడ్ చేస్తే 33 వస్తుంది. 33 అనే ఆల్ఫాబెట్ లేదు కదా. ఇలా ఎక్కువ నెంబర్ వచ్చినప్పుడు దీనికి మళ్ళా 26ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 7 అనే ఆన్సర్ వస్తుంది కదా. ఇక్కడ కూడా 7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా +9 అనే లాజిక్ని పర్ఫామ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన లెటర్ క్లస్టర్కి +9 +9 +9 యాడ్ చేస్తే మనకు కావాల్సిన లెటర్ క్లస్టర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ నెక్స్ట్ పేరుకి కూడా అప్లై చేసి చూద్దాం. టీజెడ్సీ సిఐఎల్గా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. 20, 26, 3, 3, 9, 12. 20కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది? ఈ లాజిక్ అనేది ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతూనే కదా మనం తీసుకునేది కరెక్ట్ అని చెప్తాం. సో మనం +9ని యాడ్ చేసి చూద్దాం. 20 + 9 అంటే 29 అవుతుంది. ఆల్ఫాబెట్స్కి ఉన్న వాల్యూస్ కంటే ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 26ని మైనస్ చేయాలి అంటే 3. ఇక్కడ 3 వచ్చింది కదా. సో +9 అనేది కరెక్ట్. నెక్స్ట్ 26కి +9 అంటే
ఇప్పుడు కూడా ఆల్ఫాబెట్స్ కంటే వాల్యూ ఎక్కువ అయిపోతుంది. 26కి 9 యాడ్ చేద్దాం, 35. ఇప్పుడు దీంట్లో నుంచి 26 మైనస్ చేస్తే 9 వస్తుంది కదా, 9. సికి +9 యాడ్ చేస్తే 12. సో సేమ్ లాజిక్ అనేది 2 పెయిర్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు హెచ్పిఎక్స్లో సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. హెచ్పిఎక్స్ వీటి వాల్యూస్ రాసుకుందాం. 8, 16, 24. 8కి +9 అంటే 17 కదా, 17 అంటే క్యూ. 16కి +9 అంటే 25, అంటే ఆల్ఫాబెట్ ఏంటి, వై. 24కి +9 అంటే 26 కంటే ఎక్కువ అయిపోతుంది కదా, 24కి +9 అంటే 33 వస్తుంది. దీంట్లోంచి 26 మైనస్ చేయండి, 13 - 6 ఎంత, 7, అంటే 7 వస్తుంది. 7 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, జీ. సో మన ఆన్సర్ ఏంటి, QYG. ఏ ఆప్షన్, 4th ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 6 అనేది 646గా మారింది, 4 అనేది 190గా మారింది. వీటి మధ్య లాజిక్ ఏదో కనుక్కున్న తర్వాత 5 నుండి నెక్స్ట్ ఏమొస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, 6 అనేది 646తో ఎలా రిలేట్ అయిందో చూద్దాం. 6 క్యూబ్ ఎంత, 216. కానీ ఇక్కడ మనకు కావాల్సింది 646. దీనికి 3తో మల్టిప్లై చేసామనుకోండి ఎంత వస్తుంది, 648 వస్తుంది. కానీ ఇక్కడ 646 ఉంది, దగ్గరగా ఉంది కదా, -2 చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి క్యూబ్ కనుక్కున్న తర్వాత 3తో మల్టిప్లై చేసి -2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ లాజిక్ని ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 4, 190. ఫస్ట్ ఏం చేస్తున్నాం, 4కి క్యూబ్ కనుక్కోవాలి, అంటే 64. దీనికి 3తో మల్టిప్లై చేయండి, 192 వస్తుంది కదా, -2 చేద్దాం, 190. మనకు కావాల్సిన నెంబర్ కూడా 190 కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 పెయిర్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు 5లో అప్లై చేసుకొని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 5 క్యూబ్ ఎంత, 125. దీనికి 3తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమొస్తుంది, 375 వస్తుంది. దీనికి -2 చేద్దాం, అంటే 373. సో ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 312, 24, 13 అనేది ఒక సెట్, 645, 43, 15 అనేది ఇంకొక సెట్. ఆ సెట్స్ ఎలా రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 312, 24, 13 అనేది ఫస్ట్ సెట్ కదా. 312ని 13తో డివైడ్ చేద్దాం, అంటే ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్తో డివైడ్ చేసి చూద్దాం. 13 2s 26, 4 అంటే 24తో పోతుంది కదా. ఈ 24 అనేదే కదా సెకండ్ నెంబర్. సో ఈ లాజిక్ అనేది ఈ సెట్కి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సెట్ కూడా చూద్దాం. 645, 43, 15. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్తో డివైడ్ చేయాలి. 645ని 15తో డివైడ్ చేయండి, 15 4 60, 45 ఉంది, 15 3s అంటే 43 వచ్చింది. సెకండ్ నెంబర్ ఏంటి, 43నే కదా. సో ఈ లాజిక్ అనేది 2 సెట్స్కి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 347, 27, 12. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్తో డివైడ్ చేయాలి. 347/12 చేసామనుకోండి, 12 2s 24. ఇంకా మనకి ఎంత మిగులుతుంది, 107 మిగులుతుంది. 107 అనేది 12తో పోదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 347, 22, 17. 347ని లాస్ట్ నెంబర్ ఏంటి, 17తో డివైడ్ చేద్దాం. 17 2s 34. ఇంకేం మిగిలింది, 7 ఒకటే మిగిలింది. 7ని 17తో డివైడ్ చేస్తే డెసిమల్స్లో చేయాలి కదా మనము. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఆపరేషన్స్ అనేవి హోల్ నెంబర్స్లో మాత్రమే పర్ఫామ్ చేయాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 374 అనేది దేంతో డివైడ్ చేయాలి, థర్డ్ నెంబర్ ఏంటి, 12తో డివైడ్ చేయాలి. 12 3s 36. ఇంకా 14 మిగిలింది. 14 అనేది 12తో డివైడ్ చేసామనుకోండి, ఇక్కడ కూడా డెసిమల్స్లో వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. 374, 22, 17 అనేది ఫోర్త్ ఆప్షన్. 374ని 17తో డివైడ్ చేద్దాం. 2s అంటే 22. మనకు కావాల్సిన సెకండ్ నెంబర్ ఏంటి, 22. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
హ్యాండ్స్ అనేది మిటెన్స్గా మారింది. ఫీట్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. మిటెన్స్ అనేది హ్యాండ్స్కే కదా మనం వేసుకుంటాం. సేమ్ అలానే ఫీట్కి మనం ఏం వేసుకుంటాం? ఆప్షన్స్ చూడండి. ష్రగ్, స్కార్ఫ్, సాక్స్, జాకెట్. ఈ ఆప్షన్స్లో ఫీట్కి వేసుకునేది అంటే కాలికి వేసుకునేది ఏంటి? సాక్సే కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12, 15, 18 అనేది ఒక సెట్, 10, 8, 6 అనేది ఇంకొక సెట్ అనమాట. ఫస్ట్ సెట్ తీసుకుందాం. లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఈ 2ని యాడ్ చేద్దాం. అంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసుకుందాం. 12 + 18 అంటే 30 కదా. 30కి హాఫ్ చేయండి, 15. సెకండ్ నెంబర్ ఏంటి? 15. సో ఈ లాజిక్ తీసుకుంటే మనకు ఫస్ట్ సెట్ అనేది సాటిస్ఫై అయింది. సెకండ్ సెట్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేయాలి. 10 + 6 అంటే 16. 16లో హాఫ్ ఎంత? 18. సో సెకండ్ నెంబర్ అనేది వచ్చింది కదా. ఈ లాజిక్ 2 సెట్స్కి సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 15, 20, 25. 15 + 25 ఎంత? 40. 40ని by 2 చేస్తే 20 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 44, 63, 98 అనేది ఒక సెట్, 59, 99, 149 అనేది ఇంకొక సెట్. వాటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 44, 63, 98 ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 44 + 63 అంటే 107. కానీ మనకు కావాల్సింది 98. 107కి ఎంత మైనస్ చేస్తే 98 వస్తుంది? 9ని మైనస్ చేస్తే 98 వస్తుంది కదా. సో ఈ లాజిక్ ఫస్ట్ సెట్కి అప్లై అయింది. సెకండ్ సెట్ కూడా అప్లై అయితేనే మనం కరెక్ట్ అని చెప్పొచ్చు. సెకండ్ సెట్ ఏమి ఇచ్చారు? 59, 99, 149. ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. 59 + 99 అంటే 158. ఈ 158కి -9 చేయండి. 9, 4, 1, 149 వచ్చింది. ఇక్కడ మనకు రావాల్సింది కూడా 149 కదా. సో ఈ లాజిక్ అనేది 2 సెట్స్కి అప్లై అయింది. ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 81, 15, 81, 15, 87. ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. 81 + 15 అంటే 96. 96కి -9 చేయండి. 7, 87. సో థర్డ్ నెంబర్ ఏంటి? 87 కదా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్లాటెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఓపెన్ ఇన్ ద సేమ్ వే యాజ్ సీక్రెట్ ఈజ్ రిలేటెడ్ టు. బ్లాటెంట్ అనేది ఓపెన్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ లాజిక్ యూజ్ చేసుకొని సీక్రెట్ నుండి ఏం వర్డ్ వస్తుందో చూద్దాం. బ్లాటెంట్, ఓపెన్ ఇవి రెండు ఏంటి? సినానిమ్స్ కదా. బ్లాటెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్లియర్, క్లిస్టర్ క్లియర్ అని కూడా చెప్పచ్చు. ఓపెన్ అన్నా కూడా కొంచెం సేమ్ మీనింగే వస్తుంది కదా. సీక్రెట్ అంటే మనందరికీ తెలిసిందే. సీక్రెట్ అంటే ఎవరికి తెలియకుండా చేయడం అనమాట. ఇప్పుడు ఆప్షన్స్లో సీక్రెట్కి సినానిమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఓవర్ట్. ఓవర్ట్కి మీనింగ్ ఏంటంటే మనం ఏమైనా పని చేసినాం అనుకోండి, అది అందరికీ తెలిసేలాగా చేస్తామన్నమాట. అది సీక్రెట్కి సినానిమ్ అవుతుందా? సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఫ్రీ అంటే ఫ్రీ అనేది సీక్రెట్కి సినానిమే కాదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూడండి. ఆబ్వియస్. ఆబ్వియస్ అంటే ఖచ్చితంగా, క్లియర్గా అనేది మీనింగ్ వస్తుంది కదా. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూడండి. కోవర్ట్. కోవర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సీక్రెట్, హిడెన్ అనే మీనింగ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ కోవర్ట్ని మనం సీక్రెట్కి సినోనిమ్ అని చెప్పచ్చు కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లాంట్ అనేది VPCNRగా మారింది. స్టాంప్ అనేది ROQVUగా మారింది. బోర్డ్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ పేర్ తీసుకుందాం చూడండి. ప్లాంట్ అనేది VPCNRగా మారింది. వీటి నెంబర్స్ రాసుకుందాం. 16, 12, 1, 14, 20, 22, 16, 3, 14, 18. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. 20కి 22కి డిఫరెన్స్ ఎంత? 2 కదా. అంటే 20కి +2 యాడ్ చేస్తే 22 వస్తుంది. 14కి +2 యాడ్ చేస్తే 16 వస్తుంది కదా. 1కి +2 యాడ్ చేస్తే 3 వస్తుంది. 12కి +2 యాడ్ చేస్తే
14 వస్తుంది. సేమ్ అలానే 16కి +2 యాడ్ చేస్తే 18 వస్తుంది కదా. సో ఈ లాజిక్తో ఈ 2 లెటర్ క్లస్టర్స్ అనేవి రిలేట్ అయినాయి అన్నమాట. సేమ్ లాజిక్ నెక్స్ట్ పేర్ కూడా తీసుకొని చెక్ చేద్దాం. నెక్స్ట్ పేర్ ఏమి ఇచ్చారు? STOMP ROQVU. వీటి నెంబర్స్ రాసుకుందాం. ఫస్ట్ 15, 13, 16, R అంటే 18, O అంటే 15, 17. ఇప్పుడు ఇదే లాజిక్ని ఇక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 16కి +2 చేస్తే 18 వస్తుంది కదా. 13కి +2 చేసినా 15 అనే వాల్యూ వస్తుంది. 15కి +2 చేస్తే 17 వస్తుంది. 20కి +2 చేస్తే 22 వస్తుంది. 19కి +2 చేస్తే 21 వస్తుంది కదా. సో ఈ 2 పేర్స్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. సో ఈ లాజిక్ అనేది కరెక్ట్ అనమాట. ఇదే లాజిక్ తీసుకొని బోర్డు పైన అప్లై చేసి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. బోర్డ్ వీటి వాల్యూస్ రాసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఏం చేయాలి? 4కి +2 యాడ్ చేయాలి అంటే 6. 6 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? F. 18కి +2 చేస్తే 20. 20 అంటే T. 1కి +2 చేస్తే 3. 3 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? C. 15కి +2 చేస్తే 17 కదా. 17 అంటే Q. B అంటే 2కి +2 చేస్తే 4 వస్తుంది కదా. 4 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? D. సో ఆప్షన్ ఏంటి? F, T, C, Q, D. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 16, 32, 54 అనేది ఒక సెట్. 29, 58, 80 అనేది ఇంకొక సెట్ అనమాట. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ తీసుకోండి. 16, 32, 54. ఇప్పుడు 16 2s 32 అని మనకు తెలుసు కదా. సో 16కి 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. కానీ థర్డ్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ నుంచి ఎలా వస్తుందో చూద్దాం. 32కి ఎంత యాడ్ చేస్తే 54 వస్తుంది? 22ని యాడ్ చేస్తే 54 వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సెకండ్ నెంబర్కి 22ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సెట్ కూడా సేమ్ లాజిక్ని సాటిస్ఫై చేస్తే మనం ఈ లాజిక్ అనేది కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 29, 58, 80 అనేది ఇచ్చారు. 29కి 2తో మల్టిప్లై చేస్తే 58 కదా, అంటే సెకండ్ నెంబర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 58కి 22ని యాడ్ చేసి చూద్దాం. 80 వస్తుంది కదా, అంటే థర్డ్ నెంబర్ అనేది వచ్చింది. సో 2 సెట్స్ అనేవి సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు సేమ్ లాజిక్ని ఏ ఆప్షన్ వెరిఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 17, 35, 15, 9. 17 2s ఎంత? 34. కానీ ఇక్కడ ఏముంది? 35 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 25, 50, 62. 25కి ఇంటూ 2 చేస్తే 50. సెకండ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు 50కి 22ని యాడ్ చేస్తాం. 72 వస్తుంది. కానీ ఇక్కడ 62నే ఉంది కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 24, 48, 70. 24కి ఇంటూ 2 చేస్తే 48 అనేది వస్తుంది. 48కి 22ని యాడ్ చేయండి, 70 అనేది వస్తుంది. థర్డ్ నెంబర్ ఏంటి? 70. సో ఈ లాజిక్తో థర్డ్ ఆప్షన్ అనేది మనం కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 9, 6, 25 అనేది ఒక సెట్. 14, 5, 29 అనేది ఇంకొక సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 9, 6, 25. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. 9 + 6 ఎంత? 15. కానీ ఇక్కడ 25 ఉంది కదా. 15కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది? 10 యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. వచ్చిన వాల్యూకి 10ని మళ్ళీ యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ సెకండ్ సెట్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. సెకండ్ సెట్ ఏమి ఇచ్చారు? 14, 5, 29. ఫస్ట్ ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 14 + 5 అంటే 19. 19కి 10 యాడ్ చేస్తే 29 వస్తుంది కదా. సో ఈ 2 సెట్స్ అనేవి సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. ఇదే లాజిక్ ఏ ఆప్షన్ వెరిఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఏమిచ్చారు? 27, 8, 29.
ఇవి రెండు యాడ్ చేస్తే 27 + 8 అంటే 35 వస్తుంది. దీనికి మళ్ళీ 10ని యాడ్ చేస్తే 29 వస్తుందా? 45 వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 18, 4, 42. 18 + 4 ఎంత? 22. దీనికి 10 యాడ్ చేస్తే 32 వస్తుంది. కానీ ఇక్కడ 42 ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 13, 9, 32. 13 + 9 ఎంత? 22. దీనికి 10 యాడ్ చేస్తే 32. థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 36, 21, 35 అనేది ఒక సెట్, 43, 19, 53 అనేది ఇంకొక సెట్ కదా. సో ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 36, 21, 35 అనేది ఫస్ట్ సెట్. ఫస్ట్ మనం ఈ రెండింటిని డిఫరెన్స్ కనుక్కుందాం. 36 - 21 అంటే 15. 15కి 2తో మల్టిప్లై చేయండి, 30 వస్తుంది కదా. కానీ ఇక్కడ 35 ఉంది. దీనికి +5 యాడ్ చేస్తే 35 అంటే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ని నెక్స్ట్ సెట్కి కూడా అప్లై చేద్దాం. 43, 19, 53. ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. 43 - 19 అంటే 24. ఈ 24కి 2తో మల్టిప్లై చేస్తే 48. 48కి +5 చేయాలి కదా, అంటే 53. సో థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఈ లాజిక్ అనేది 2 సెట్స్కి అప్లై అవుతుంది. మనం ఏం తీసుకుంటున్నాం? ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటున్నాం. వచ్చిన వాల్యూకి 2తో మల్టిప్లై చేసిన తర్వాత 5ని యాడ్ చేస్తున్నాం. సేమ్ లాజిక్ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 51, 34, 39. ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. 51 - 34 అంటే 17 కదా. 17కి ఫస్ట్ ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి, అంటే 34. 34కి లాస్ట్లో ఏం చేయాలి? 5తో యాడ్ చేస్తే 39 అనే వాల్యూ వస్తుంది. మన థర్డ్ నెంబర్ ఏంటి? 39 కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఈ లాజిక్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 5, 32, 7 అనేది ఒక సెట్, 4, 30, 14 అనేది ఇంకొక సెట్ అనమాట. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 5, 32, 7 అనేది ఫస్ట్ సెట్ కదా. 5కి స్క్వేర్ తీసుకుందాం. 5 స్క్వేర్ ఎంత? 25. 25కి ఎంత యాడ్ చేస్తే 32 వస్తుంది? 7ని యాడ్ చేస్తే 32 వస్తుంది కదా. 7 ఎలా తీసుకున్నాం? మనకు సెట్లో ఉండే థర్డ్ నెంబర్ 7ఏ కదా. సో ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ చేయాలి. ఆ స్క్వేర్కి వచ్చిన వాల్యూకి థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ని సెకండ్ సెట్ కూడా యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. సెకండ్ సెట్ ఏంటి? 4, 30, 14. ఫస్ట్ ఏం చేయాలి? 4కి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16. 16కి థర్డ్ నెంబర్ని యాడ్ చేద్దాం. 30 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో సేమ్ లాజిక్ 2 సెట్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 7, 60, 11. 7 స్క్వేర్ అంటే 49. 49కి థర్డ్ నెంబర్ని యాడ్ చేయాలి, 60. మన సెకండ్ నెంబర్ ఏంటి? 16 కదా. సో ఈ లాజిక్తో ఫస్ట్ నెంబర్ అనేది కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. డాగ్ ఈజ్ రిలేటెడ్ టు లాబ్రాడర్ ఇన్ ద సేమ్ వే వెజిటేబుల్ ఈజ్ రిలేటెడ్ టు. డాగ్ అనేది లాబ్రాడర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో వెజిటేబుల్ నుంచి సేమ్ లాజిక్తో నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. లాబ్రాడర్ అనేది డాగ్ యొక్క బ్రీడ్ నేమ్ అనమాట. సేమ్ అలానే వెజిటేబుల్స్లో మనం ఏం చెప్పాలి? టైప్స్ చెప్పాలి. ఇప్పుడు పికిల్ తీసుకున్నాం అనుకోండి, అది వెజిటేబుల్లో టైపే కాదు కదా. బనానా కూడా వెజిటేబుల్ కాదు, యాపిల్ కూడా కాదు, అవేంటి ఫ్రూట్స్ కదా. క్యాప్సికమ్ని మాత్రమే మనం వెజిటేబుల్లో ఒక టైప్ అని చెప్పచ్చు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్యూటీ అనేది ZVX EJHగా మారింది. ఫ్రెగైల్ అనేది FNL KFX Mగా మారింది. బియాండ్ అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు? బ్యూటీ ఎలా చేంజ్ అయింది? ZVX EJHగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. B అంటే 2, 5, 1, 21, 20, 25. Z అంటే 26, 22, 24, 5, 10, 8. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, 25కి +1 యాడ్ చేస్తే 26 వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ +1 చేస్తున్నాం. 20కి +2 యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. 21కి +3ని యాడ్ చేస్తే 24 వస్తుంది కదా.
సేమ్ అలానే 1కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది, 4ని యాడ్ చేస్తే 5 వస్తుంది. ఈకి 5 + 5 అంటే 10 కదా. సేమ్ అలానే 2కి ఎంత యాడ్ చేయాలి, +6ని యాడ్ చేయాలి. 2 + 6 అంటే 8. ఇదే లాజిక్ నెక్స్ట్ పేర్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ పేర్ ఏమి ఇచ్చారు, ఫ్రాగైల్ FNL KF XMగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. 6, 18, 1, 7, 9. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఫాలో అవుతుందో లేదో చూద్దాం. 5కి +1 యాడ్ చేస్తే 6 వస్తుంది. 12కి +2 యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. 9కి +3 యాడ్ చేస్తే 12 వస్తుంది. 7కి +4 యాడ్ చేస్తే 11 వస్తుంది. 1కి +5 యాడ్ చేస్తే 6 వస్తుంది. 18కి +6ని యాడ్ చేస్తున్నాం. 6కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది, +7 కదా. అంటే ఒక్కొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సేమ్ లాజిక్ 2 పేజ్కి యాక్సెప్ట్ అయింది కదా. ఇదే లాజిక్ని బియాండ్ పైన అప్లై చేసుకొని ఆన్సర్ ఏందో చూద్దాం. వీటి వాల్యూస్ రాసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, 4కి +1 యాడ్ చేయాలి అంటే 5. 5 ఆల్ఫాబెట్ ఏంటి, ఈ. 14కి +2 చేయాలి అంటే 16. 16 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, P. 15కి +3. 15 + 3 అంటే 18. 18 ఆల్ఫాబెట్ ఏంటి, R. 25కి +4 చేయాలి. 25 + 4 అంటే 29 వస్తుంది కదా. సో మనకి ఆల్ఫాబెట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి, 26ని మైనస్ చేయాలి అంటే 3. సో 3 అంటే C. నెక్స్ట్ 5కి ఏం యాడ్ చేయాలి, +5ని. 5 + 5 అంటే 10 అంటే J. 2కి +6ని యాడ్ చేయాలి. 2 + 6 ఎంత, 8 అంటే H. సో మన ఆన్సర్ ఏంటి, EPRCJH. 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెయిట్ అనేది పౌండ్స్తో రిలేట్ అయింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకొని హైట్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. వెయిట్ అనేది పౌండ్స్గా మారింది కదా. వెయిట్ని దేనితో మెజర్ చేస్తాం, పౌండ్స్తో మెజర్ చేస్తాం. అలానే హైట్ని దేనితో మెజర్ చేస్తాం, మీటర్స్లో కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింగ్ అనేది ప్యాలెస్తో రిలేట్ అయింది. కింగ్ అంటే ఎవరు, ఒక పర్సన్. ప్యాలెస్ అంటే అదొక బిల్డింగ్ అని చెప్పచ్చు కదా. సో సేమ్ లాజిక్తో ఏ ఆప్షన్తో చూద్దాం. బి అనేది పర్సనా, కాదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ ఏంటి, నన్. నన్ అంటే ఎవరైనా చెప్పచ్చు అంటే ఒక ఉమెన్ కానీ గ్రూప్ ఆఫ్ ఉమెన్స్ని కూడా చెప్పచ్చు. వాళ్ళు వాళ్ళ లైఫ్ మొత్తం సర్వీస్ చేస్తూ లేకుంటే దేవుడికి ప్రే చేసుకుంటూ గడిపేస్తుంటారు అనమాట. ఆ నన్ అనే వాళ్ళంతా ఎక్కడ ఉంటారు, కన్వెంట్ అనే ప్లేస్లో ఉంటారు. సో నన్ అనేది ఒక పర్సన్ అని చెప్పచ్చు. కన్వెంట్ అనేది ఒక బిల్డింగ్ ప్లేస్ అని చెప్పచ్చు కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7, 5, 10 అనేది ఒక సెట్, 2, 1, 5 అనేది ఇంకొక సెట్, 16, 6 ఈ క్వశ్చన్ మార్క్ ప్లస్ మనం ఏమొస్తుందో చూడాలి. ఈ సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 7, 5, 10 అనేది ఫస్ట్ సెట్ కదా. 7 - 5 ఎంత, 2. 2కి ఎంత మల్టిప్లై చేస్తే 10 వస్తుంది, 5తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది కదా. సేమ్ లాజిక్ని ఈ సెట్ కూడా యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. సెకండ్ సెట్ ఏమి ఇచ్చారు, 2, 1, 5. 2 - 1 అంటే 1. 1 × 5 అంటే 5 వస్తుంది కదా. సో ఈ 2 సెట్స్ సేమ్ లాజిక్ని సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఈ సెట్లో ఇదే లాజిక్ని అప్లై చేసుకొని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. థర్డ్ సెట్ ఏంటి, 16, 6 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఏం చేయాలి, 16 నుంచి 6ని మైనస్ చేయాలి. 16 - 6 అంటే 10. 10కి × 5 చేస్తే 50. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8, 388, 18 అనేది ఫస్ట్ సెట్, 11, 137, 4 అనేది సెకండ్ సెట్. సో ఏ లాజిక్ రిలేట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 8, 388, 18.
18 స్క్వేర్ అంటే వాల్యూ ఏంటి 324 కదా 388 కి దగ్గరగా ఉంది కదా 324 కి ఎంత యాడ్ చేస్తే 388 వస్తుంది 64 ని యాడ్ చేస్తే 388 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా ఈ 64 ఎలా రాసుకోవచ్చు 8 స్క్వేర్ అంటే ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ సో మన లాజిక్ ఏంటి ఫస్ట్ నెంబర్ కి స్క్వేర్ తీసుకోవాలి లాస్ట్ నెంబర్ కి స్క్వేర్ తీసుకోవాలి ఈ రెండింటిని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది సో ఈ సెట్ కూడా సేమ్ లాజిక్ ని అప్లై చేద్దాం 11 137 4 11 స్క్వేర్ అంటే 121 4 స్క్వేర్ అంటే 16 రెండింటిని యాడ్ చేయండి 137 సెకండ్ నెంబర్ వచ్చింది కదా సో ఈ లాజిక్ అనేది ఈ టూ సెట్స్ సాటిస్ఫై చేస్తుంది ఇప్పుడు ఆప్షన్స్ లో వెరిఫై చేసుకుందాం ఫస్ట్ ఆప్షన్ ఏంటి 15 232 ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ 15 స్క్వేర్ అంటే 225 2 స్క్వేర్ ఎంత 4 అంటే 229 కానీ ఇక్కడ ఏముంది 230 ఉంది సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం 351 7 3 స్క్వేర్ ఎంత 9 7 స్క్వేర్ ఎంత 49 58 వస్తుంది కానీ ఇక్కడ ఏం రావాలి 51 రావాలి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ థర్డ్ ఆప్షన్ తీసుకోండి 10 118 9 10 స్క్వేర్ ఎంత 100 9 స్క్వేర్ ఎంత 81 టోటల్ ఎంత 181 వస్తుంది కానీ ఇక్కడ 118 ఉంది కదా థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉండాలి కానీ ఒకసారి చెక్ చేద్దాం 14 స్క్వేర్ ఎంత 196 5 స్క్వేర్ ఎంత 25 221 సో ఇక్కడ సెకండ్ నెంబర్ ఏంటి 221 సో ఆప్షన్ 4 is our correct answer నెక్స్ట్ క్వశ్చన్ 24 3 10 అనేది ఫస్ట్ సెట్ 144 9 18 అనేది సెకండ్ సెట్ ఈ టూ సెట్స్ ఏ లాజిక్ తో రిలేట్ అనేది చూద్దాం ఫస్ట్ సెట్ ఏంటి 24 3 10 ఇప్పుడు 24 ని సెకండ్ నెంబర్ ఏంటి 3 తో డివైడ్ చేద్దాం 24/3 అంటే 8 వస్తుంది కదా 8 కి +2 చేస్తే థర్డ్ నెంబర్ అంటే 10 వస్తుంది కదా సేమ్ లాజిక్ ని ఈ సెట్ కి కూడా అప్లై చేద్దాం 144 9 18 144 ని 9 తో డివైడ్ చేయండి 6 16 కి +2 యాడ్ చేస్తే 18 అంటే థర్డ్ నెంబర్ వచ్చింది కదా సో సేమ్ లాజిక్ ని టూ సెట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి ఇప్పుడు ఆప్షన్స్ లో వెరిఫై చేసుకుందాం ఫస్ట్ ఆప్షన్ ఏంటి 54 9 4 ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ తో డివైడ్ చేయాలి అంటే 6 వస్తుంది కదా 6 కి +2 యాడ్ చేస్తే 8 వస్తుంది కానీ థర్డ్ నెంబర్ ఏంటి 4 సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం 156 అంటే ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ ఏంటి 8 తో డివైడ్ చేద్దాం అంటే 8 1 8 ఇంకా 76 మిగులుతుంది 9 8 9 72 ఇంకా 4 మిగులుతుంది కదా డెసిమల్స్ లో వాల్యూ అనేది వస్తుంది కానీ ఇక్కడ క్లియర్ గా చెప్పారు హోల్ నెంబర్స్ పైనే మనం ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ థర్డ్ ఆప్షన్ తీసుకోండి 72 8 9 72 ని 8 తో డివైడ్ చేస్తే 9 వస్తుంది కదా 9 కి +2 యాడ్ చేస్తే 11 కానీ ఇక్కడ ఏముంది 9 ఉంది సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం 133 ని సెకండ్ నెంబర్ తో డివైడ్ చేద్దాం 7 1s 7 9s 19 కి +2 యాడ్ చేయండి ఎంత 21 సో థర్డ్ నెంబర్ 21 కదా సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ like share and subscribe to our YouTube channel thank you